ధర్మస్థల కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసింది. ఫిర్యాదుదారుణ్ణి అరెస్ట్ చేశారు పోలీసులు. సిట్కు తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఫిర్యాదుతో అరెస్ట్ చేశారు. వందలాది మృతదేహాలను తాను పూడ్చానని గతంలో పారిశుద్ధ్య కార్మికుడు ఫిర్యాదు చేశాడు. పారిశుద్ధ్య కార్మికుడిని విచారించారు పోలీసులు. అతడు చెప్పిన విషయాలన్నీ కల్పితమేనని నిర్ధారణకు వచ్చారు పోలీసులు. కంప్లైంట్ చేసిన వ్యక్తిని భయపెడుతున్నారు అన్న ఆరోపణలు కూడా అక్కడ ఉన్నాయి. ఫిర్యాదుదారులను భయపెడుతున్నారంటూ కూడా ఆరోపణలు వినిపించాలంటే అర్థం చేసుకోవచ్చు. భయపెట్టి కేసు వెనక్కి తీసుకునేలా చేస్తున్నారన్న విమర్శలు కూడా వెలువెత్తిన సందర్భం. మరి ముఖ్యంగా 13 స్పాట్స్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో అక్కడ తవ్వకాలు జరిపారు. కానీ అక్కడ బయటపడింది ఏంటి? మరి ముఖ్యంగా కొన్ని ఎముకలు బయటపడ్డాయి. దాంతోపాటు కొన్ని వాటికి సంబంధించి అవశేషాలు బయటపడినట్టుగా మాట్లాడుకున్న సందర్భం. కానీ 13 చోట్ల తాను చెప్పిన 13 చోట్ల తవ్వకాలు జరిపిన సందర్భంలో ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో బలం చేకూరేలా ఆధారాలు ఎక్కడైనా దొరికాయా? లేదుగా. ఇదే క్వశ్చన్ తెర మీదకి వచ్చింది. దాంతోపాటు మరికొన్ని అంశాలు కూడా చర్చకు వచ్చాయి. అసలు ఎందుకు ఇలా చేశాడు? ఒకవేళ ఆరోపణలకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఎందుకు భయపెట్టాలనుకున్నాడు? మరి ముఖ్యంగా ఇటు పోలీసుల దృష్టి కావచ్చు, కోర్టు దృష్టి వరకు కూడా కొన్ని సాక్ష్యాలు అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం ఉందిగా. అసలు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది? చాలా క్వశ్చన్స్ రైస్ అవుతున్నాయి. ధర్మస్థల కేసులో బిగ్ ట్విస్ట్ అనే చెప్పుకోవాలి. కంప్లైంట్ చేసిన వ్యక్తిని ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది పోలీసులు.